ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 18 వచనాల వరకు ధ్యానించుకుందాం. మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానము ననుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటం లేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగూ అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మికము గల వాడనై మీకు రెండవ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించి తిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తుడునుగా నడుచుకుంటున్నా, అవును అవునని చెప్పుచు కాదన్నట్టుగా ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చక్కగా వివరంగా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు వారికి నడిపించే సంఘ కాపరి లేక బోధకుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుమని విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమని మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. సంఘ విశ్వాసులు మీ ఎదుట దైవ సేవకులు మనస్సాక్షి కలిగి నడుచుకొనుచున్నారని దాన్ని బట్టి అతిశయించి ఏదో లోక జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని అనుసరించి లోకపు తెలివితేటలతో ఏ దైవజనుడు నడవడు. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యమైన విశ్వాసముతో దేవుని యొక్క కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటున్నారని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అది చెప్తా ఉన్నాడు, మీ ఎడల మేము మంచి మనస్సాక్షి కలిగి కల్ముసము తోచకుండా నిష్కపటము లేకుండా మేము పరిశుద్ధతతో నిష్కపట్యముతో దేవుని కృపనే అనుసరించి మీ ఎదుట లోకంలో మేము నడుచుకొనుచున్నాం. మా మనస్సాక్షి ఈ విషయమై సాక్ష్యమిచ్చుచున్నది అని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘము, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. మొదటి లేఖలో అపోస్తలుడు పౌలుకి చాలా అవధులు ఏర్పడింది. తన ఉత్తరానికి వ్యతిరేకతలు ఏర్పడినందున 2వ పత్రిక ఆయన రాస్తూ ఇది చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయట్లేదు, కడవరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షిస్తున్నాను. మీరు దీనిని కూడా విమర్శించి పక్కన పెట్టకుండా దీనిని మీరు ఒప్పుకొని నిరీక్షించి
దీనిని జాగ్రత్తగా చివరి వరకు దీనిపైన మీరు ఆశయాలు కలిగి నడుచుకోవాలి, నిరీక్షణ కలిగి నడుచుకోవాలి అని సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. చాలాసార్లు చెప్పబడిన వాక్యము కానీ, దేవుని గురించినటువంటి విషయాలు కానీ విన్నప్పుడు చాలామంది ఆ విషయంలో నిర్లక్ష్యత వైఖరి కలిగి ఉంటారు. అది మంచిది కాదని సంగతి ఇక్కడ మనము తెలుసుకోవాలి. విశ్వాసులు ఆ విషయంలో శ్రద్ధ వహించి ఉండాలని దేవుని వాక్యం ద్వారా అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. మరియు యేసు అలాగే మేము అంతే కారణమని ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు అంటే ఆయన రాకడలో మా పట్ల మీరెంతో, మీ పట్ల మేము అంతే. ఈ విషయం గుర్తుంచుకోవాలి. కేవలం మేము పరలోకానికి ప్రభుతో వెళ్ళి మీరందరూ విడువబడతారనేది కాదు. ఇక్కడ మీరు మా పట్ల ఏ విధంగా నమ్మకత్వం కలిగి ఉన్నారో, మీ పట్ల మేము ఏ విధంగా నమ్మకత్వం కలిగి ఉన్నామో మీరు కొంత మట్టుకు ఒప్పుకొని ఉన్నారు. మా మాటలు కొంతవరకు మీరు ఒప్పుకొని ఉన్నారు. అది గుర్తించాలి. అది
వ్యక్తి కాడు. కనుక దేవుని ద్వారా మేము చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, ఏ వాక్యమైతే మీకు చెప్పి ఉన్నామో ఆ వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా మేము అవునని చెప్పింది అది అవునుగానే ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పటికీ అవునన్నట్టుగానే ఉంటుంది. అది ఎప్పటికీ అనుమానాస్పదంగా వాక్యం ఉండదు. దేవుడి చిత్తమైతే జరుగుతుంది, మీరు రండి ప్రార్థన చేయండి అని ఎప్పుడు ఎవరు వాక్యం చెప్పరు. వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితం ఇది దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు అని అవునట్టుగానే ప్రతి సేవకుడు బోధించాలి. ఆ బోధన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. రండి తలలుంచుకొని ఆ మహిమగల దేవునికి ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనిచున్నాం. తండ్రి దేవా, మీరు అవునని చెప్పి కాదన్న దేవుడు కారు. మీరు ప్రతిదీ అవునన్నట్టుగానే సమస్తం చేస్తారు. కనుక మేము విశ్వాసముంచి మీ యొద్ద ప్రభువానైన మీ మాటలకు లోబడి విశ్వాసంతో జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనలను దీవించునుగాక.